హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం ఉప్మా రవ్వతో వడియాలు పెట్టుకుందామండి. పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఈ వడియాలు చాలా బాగుంటాయండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఉప్మా రవ్వ 2 కప్పులు తీసుకున్నాను. అదేనండి, బాంబే రవ్వ అంటారు, సోజీ రవ్వ అంటారు కదా. 1 కప్పుతో సన్నని సగ్గుబియ్యం తీసుకున్నాను. సాల్ట్, 1/2 స్పూన్ ఇంగువ, 3 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను. కొత్తిమీర, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. ముందుగా మనం స్టవ్ ముట్టించి ఒక గిన్నె పెడదామండి. 1 లీటర్ నీళ్ళు పోసి పెట్టానండి. వాటర్ బాయిలింగ్ అయ్యాక సగ్గుబియ్యం వేస్తున్నానండి. ఒకసారి కలుపుదాం. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ సగ్గుబియ్యంతో మనం కిచడీ చేసుకుంటాం, పాయసం చేస్తాం, ఉప్మా కూడా చేసుకుంటాం. ఇంకా నేనైతేనండి ఈ స్టార్చ్ని ఇలా ఉడకబెట్టేసి శారీస్కి గంజిగా కూడా వాడతానండి. చాలా బాగుంటాయి. ఉడికిందేమో చూద్దామా. ఉడికినాయండి. మీకు ఉడికింది లేని తెలియడానికి ఇలా కొన్ని తీసుకోండి. వాటర్ పోస్తే మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదండి. ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తే ఉడికినాయని అర్థం. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. వాటరు మనం 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, 1:10 రేషియో ప్రకారం వాటర్ పోయాలండి. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. ఇదే కప్పుతో మనం 20 కప్స్ వాటర్ పోద్దాం. ట్వంటీ కప్పులు వాటర్ పోసానండి. ఈ వాటర్ మరిగినాక మన రవ్వ పోసుకోవాలి. మరిగిద్దామా. ఈ వాటర్లో 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి బాయిల్ చేద్దాం. ఈ సగ్గుబియ్యం ఉప్మా రవ్వ వాడుతున్నాం కదండి. ఇవి పెద్దగా కాస్ట్ ఏమి ఉండవండి. మనం తక్కువ రేట్లోనే ఇవి తయారు చేసుకోవచ్చు. ఈ డబ్బు ఉందే నోరు లేకుండా పలికేస్తుందండి, కళ్ళు లేకుండా శాసిస్తుంది, చేతి లేకుండా ఆడిస్తుంది, కళ్ళు లేకుండా కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను కూడా ముంచేస్తుందండి. చూడండి, వేసుడు మరిగిపోయింది కదా. రవ్వ వేస్తున్నాను. ఈ రవ్వని నేను డైరెక్ట్గా వేస్తున్నానండి. దీన్ని మిక్సీ పట్టడం లాంటివి ఏమీ చేయలేదు. వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టద్దండి. ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా వేస్తూ కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయినాయి, రవ్వ ఉడుకుతుంది కదా, కొంచెం టైం పట్టుద్దండి. ఈలోపు మనం ఈ సగ్గుబియ్యం వల్ల ఔషధ విలువలు ఏంటో తెలుసుకుందామా. ఈ సగ్గుబియ్యంలో కాల్షియం చాలా ఎక్కువ ఉందండి. ఎక్కువ ఉండి బీపీని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హార్ట్ ప్రాబ్లమ్స్ని రానివ్వదు. వీటిని మనం డైట్లో చేర్చుకుంటే డే అంతా ఎనర్జీగా ఉంటారండి. ఇందులో ఫ్యాట్ తక్కువ ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి. వెయిట్ లాస్ కావాలనుకున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. దగ్గరకు వచ్చిందండి. రవ్వ ఉడికిపోయింది కదా, నువ్వులు వేసేస్తున్నాం. తర్వాత ఇంగువ 1/2 స్పూన్ వరకు ఇంగ వేసాను. నిమ్మకాయ పిండిదామండి. నిమ్మకాయ పిండటం వల్ల టేస్ట్ ఉంటుంది. పైగా ఈ వడియాలు కూడా కలర్ వస్తాయండి, బాగా వైట్ అనిపిస్తాయి. ఇంగువ, మనం వేసిన నువ్వులు, నిమ్మరసం కలిపేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేశాక మనం కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీర వేద్దాం. జీలకర్ర అండి. జీలకర్ర ముందుగా వేసుకుంటే, జీలకర్ర కొత్తిమీర ముందుగా వేసుకుంటే కలర్ మారిపోతుందండి. అందుకే స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నాం. ఇంకా ఉడికిపోయిందండి. వీటిని మనం పైకి తీసుకెళ్ళి టెర్రస్ మీద తీసుకెళ్ళి వడియాలు పెట్టుకుందామా. ఒక బట్ట తడిపేసుకొని ఇలా గరిటతో వడియాలు పోసుకోవాలండి. ఇవి ఒక రోజంతా ఎండుతాయండి. మనకి ఇలా వైట్ బట్ట వేసుకుంటే బాగుంటుంది. ఇవి నిన్న పెట్టిన వడియాలండి, ఎండిపోయినాయి. వీటిని ఒలుచుకోవడం ఎలాగో చూద్దామా. ఈ క్లాత్ని ఉల్టా తిప్పుకొని వాటర్ చల్లాలండి. వాటర్ చల్లి 2 నిమిషాలు నానితే ఈజీగా వచ్చేస్తాయండి వడియాలు. ఇలా బట్ట నుంచి సపరేట్ చేసుకున్నామండి.
ఈ వడియాలు సరిగా ఉన్నాయి కదా, వీటిని మనం 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకుందామా. 2 రోజుల తర్వాత వడియాలన్నీ ఇలా ఎండిపోయినాయండి. వీటిని వేయించుకుందామా. ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక వడియాలు రెడీ అయిపోయినాయి. ఇవి పచ్చి వడియాలు, ఫ్రై చేసుకున్న వడియాలు. ఈ వడియాల్ని పిల్లలు రైస్తో తినే కన్నా, అంటే రైస్తో సైడ్ డిష్గా తినే కన్నా స్నాక్స్ లాగా ఎక్కువ తింటారండి. మీరు ఇంట్లో ఏ చిరుతిండ్లు లేనప్పుడు ఇవి వేయించి పెట్టండి, ఆనందంగా తినేస్తారు. అదే వర్షాకాలంలో ఏమి చిరుతిండ్లు చేయలేనప్పుడు బయట నుంచి తెచ్చి పెట్టలేం కదా, అలాంటప్పుడు కూడా ఫ్రై చేసి పెట్టండి. ఇంటి ఎల్లుపాది కూడా ఆనందంగా తింటారు. మీరు ట్రై చేస్తారు కదా. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదా. మీకు నచ్చినా నచ్చకపోయినా తెలియచేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. మరో హెల్తీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.